Hello aspirants, so welcome back to Competitive Hunters. So in this session we are going to discuss about the important topics. So few important topics ఏదైతే మనకి రైల్వేస్ లో అండ్ ఎస్ఎస్సి ఎగ్జామ్స్ లో మనకి ఇంపార్టెంట్ అయిన టాపిక్స్ ఏంటి అంటే ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే ఇవి చదువుకుని వెళ్తే మీకు జాబ్ వస్తుంది అని నేనేమి హామీలు ప్రామిస్లు ఏమి చేయట్లేదు లైక్ అదర్ యూట్యూబర్స్ డూ బట్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈస్ ఈ అంటే మీరు ఒక ప్రిపరేషన్ చేసేటప్పుడు సో ఫస్ట్ మీరు ఈ టాపిక్స్ కనుక ప్రిపేర్ అయితే మీకు ఫస్ట్ మీరు ఇవ్వాల్సిన ప్రయారిటీ ఈ టాపిక్స్ కి అని నేను చెప్పొస్తున్నాను. ఓకేనా? సో మాక్సిమం మీరు ఫస్ట్ కనుక వీటికి కనుక ప్రిఫరెన్స్ ఇస్తే అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోయే టాపిక్స్ ని ప్రిఫరెన్స్ కనుక ఇస్తే మీకు మాక్సిమం వెయిటేజ్ అనేది వచ్చే ఛాన్సెస్ ఉంది. అంటే మాక్సిమం వెయిటేజ్ మీకు ఈ టాపిక్స్ నుంచి వచ్చే ఛాన్స్ ఉంది. సో అదర్ టాపిక్స్ నుంచి రాదా అని క్వశ్చన్ మీకు రైజ్ అవుతూ ఉంటది మైండ్ లో. యా, అదర్ టాపిక్స్ నుంచి కూడా వస్తుంది, బట్ మాక్సిమం మీకు ఈ టాపిక్స్ నుంచి ఎక్కువగా వెయిటేజ్ అంటే మీకు ఎగ్జామ్స్ లో వెయిటేజ్ ఎక్కువగా కనిపిస్తుంది. ఓకే, సో అది నేను చెప్తున్నాను ఫైనలీ. సో దిస్ ఈస్ what you say, this is వన్ ఆఫ్ మై స్టూడెంట్స్ రిక్వెస్ట్. నా స్టూడెంట్ ఒకరు అడిగారు, సో ఇంపార్టెంట్ టాపిక్స్ చేయమని చెప్పి ఒక సెషన్. సో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, సో ఐఎమ్ కన్ఫ్యూజ్ అబౌట్ వాట్ టు డూ, వాట్ టు రీడ్ అని చెప్పి సో అడగడం మీద సో ఈ సెషన్ అనేది నేను చేస్తున్నాను ఆన్ రిక్వెస్ట్ ఆఫ్ దట్ స్టూడెంట్. సో వి విల్ మూవ్ ఇన్ టు this session. So this is our channel Competitive Hunters, so keep supporting me, like, share and don't forget to subscribe. Okay, so మీకు ఈ ఛానల్లో అన్ని టైప్స్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ అంటే మీకు జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్, జనరల్ స్టడీస్ అంటే పాలిటీ, హిస్టరీ, జోగ్రఫీ, స్టాటిక్ జీకే, కరెంట్ అఫైర్స్, వాట్ నాట్ అన్ని మీకు ఈ ఛానల్లో మీకు వీడియోస్ ఒకసారి ప్లేలిస్ట్ వెళ్ళి చూడండి. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది కంటెంట్ అంతా కూడా. సో ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఆల్ టు ఎవ్రీథింగ్ అప్డేట్స్ అన్ని కూడా నేను షార్ట్స్గా లేకపోతే వీడియోస్, లెంతీ వీడియోస్లో నేను మీకు అన్ని కూడా ఎప్పటికప్పుడు పోస్ట్ చేస్తూ ఉంటాను ఈ ఛానల్ ద్వారా. ఓకే, సో ఫస్ట్ మనం ఫిజిక్స్ చూద్దాము. సో చాలా మంది కూడా జనరల్ సైన్స్ కి నేను ఎందుకు ఇంత పర్టిక్యులర్ గా ఇంపార్టెంట్ టాపిక్స్ చెప్తున్నాను అంటే చాలా మంది ఆస్పిరెంట్స్ ఏం చేస్తుంటారంటే దే విల్ నెగ్లెక్ట్ జనరల్ సైన్స్. యా, ట్రూ, దే విల్ నెగ్లెక్ట్. అంటే జనరల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఏమొస్తుందిలే, అందులో నుంచి క్వశ్చన్స్ వస్తే 1-2 వస్తుంది. ఓకే, ఆ 1-2 కూడా ఎందుకు, ఆ 1-2 కోసం చాలా సిలబస్ చదవాలి అని చెప్పేసి దే విల్ జస్ట్ వాట్ గివ్ అప్. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ వదిలేస్తారు. అంటే ఇప్పుడు మనము సెమిస్టర్స్ లో లేకపోతే మనం కాలేజ్ ఎగ్జామ్స్ లో మనకి ఎలాగా ఏమి అంటే అంటే ఒక 10 క్వశ్చన్స్ ఇస్తే ఆ 10 క్వశ్చన్స్ లో 8 ఆన్సర్ చేయమని చెప్తారు మనకి పేపర్ లో, థియరీ పేపర్స్ లో. సో అక్కడ మనకి ఆప్షన్ ఉంటది కాబట్టి ఒక 2 చాప్టర్స్ మనం వదిలేసుకున్నా ఓకే, ఆ 2 చాప్టర్స్ నుంచి వచ్చిన మనకి ఆప్షన్ అంటే చాయిస్ ఉంటది కాబట్టి సో అదర్ చాప్టర్స్ అని మనము కంప్లీట్ గా ప్రిపేర్ అయితే సో యూ కెన్ టేక్ చాయిస్ అని మనం కాన్ఫిడెంట్ గా ఒక 2 చాప్టర్స్ 3 చాప్టర్స్ వదులుకొని పోవచ్చు. బట్ హియర్ దెర్ ఇస్ నో చాయిస్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. చాలా మంది చేసే మిస్టేక్స్ అదే. సో ఓకే, ఇప్పుడు ఏంటి అంటే వన్ అంటే అంతగా ముందు కాలంలోని అంటే ఒక 4 years 5 years బ్యాక్ ఇది చెల్లుబాటు అయ్యింది. ఐఎమ్ సేయింగ్ యూ. అండ్ ఎందుకు అంటే దేర్ ఇస్ ఎ రీజన్ ఆల్సో. అంటే మెయిన్స్ లోకి వచ్చేసరికి మెయిన్స్ లో మీకు జనరల్ అవేర్నెస్ కి సంబంధించి ఏది, జనరల్ స్టడీస్ కి సంబంధించి ఏది ఉండేది కాదు. సో మీకు ఈ మధ్య కాలంలోనే మీకు మెయిన్స్ లో కూడా ఏంటి జనరల్ స్టడీస్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో మీరు అప్పట్లో ఏంటంటే జనరల్ స్టడీస్ మెయిన్స్ లో ఉండేది కాదు కాబట్టి సో జనరల్ సైన్స్ ని లైట్ తీసుకున్న, జనరల్ స్టడీస్ మీద అంత అవగాహన లేకపోయినా సరే స్టూడెంట్స్ ఏంటంటే పాస్ అయిపోయేవారు. సో మెయిన్స్ లో ఏంటంటే జనరల్ స్టడీస్ కి మార్క్స్ ఏమి ఉండవు కాబట్టి సో అది లైట్ తీసుకున్న వాళ్ళకి జాబ్ వరకు వాళ్ళు వెళ్ళేవాళ్ళు. సో ఇది మీరు నోటీస్ చేయాల్సింది. బట్ ఇప్పుడు అంటే మీరు ఇప్పుడు జాబ్ కొట్టాలి అనుకుంటే మెయిన్స్ లో కూడా మీకు జనరల్ సైన్స్, జనరల్ అవేర్నెస్ అన్ని వస్తుంది.
ఓకే. సేమ్ ప్రీ ఎలా ఉంటుందో మీకు మార్క్స్ డివైడెడ్ సేమ్ సెషన్, సేమ్ సెక్షన్స్ మార్క్స్ అనేవి వేరీ అవుతది. బట్ సేమ్ అలానే సెషన్స్ మీకు మెయిన్స్‌లో గూడా ఉంటుంది. సో, ఏది తగ్గట్లేదు, ఏది పెరగట్లేదు మీకు. టైపింగ్ అయితే ఉంటది. అది పక్కన పెడితే సీజీఎల్‌లోని ఎస్ఎస్‌సి సీజీఎల్‌లో. సో, ఇలాగా మీరు ఇక్కడ ప్రీలో మీరు ఒకవేళ క్వాలిఫై అయినా సరే, మెయిన్స్‌లో మీకు ఆగిపోయే ఛాన్సెస్ ఉంది. అంటే మీరు దెబ్బయ్యే ఛాన్సెస్ ఉంది. సో, సబ్జెక్ట్‌ని మీరు సబ్జెక్ట్‌లానే నేర్చుకోండి. సో, ఇది మీకొక అడ్వాంటేజ్ అని కూడా చెప్పొచ్చు. ఎందుకు అంటే ఒకవేళ ప్రీలో మీకేమైనా క్వెషన్స్ మీరు చదివిన దాంట్లో క్వెషన్స్ టాపిక్స్‌లో నుంచి రాకపోయినా సరే, మీకు ఆ నాలెడ్జ్ ఉంటది కాబట్టి, మీకు మెయిన్స్‌లో కూడా ఇది పనికొస్తది. సో డోంట్ డూ దట్. ఐఎమ్ టెల్లింగ్ యూ రిపీటెడ్లీ. సో చాలా మంది ఇది లైట్ తీసేసుకుని ప్రీ క్వాలిఫై అయిపోతారు. బట్ మెయిన్స్ అనేది క్లియర్ అవ్వదు వాళ్ళకి. సో వాళ్ళు క్లియర్ అవ్వట్లేదు మెయిన్స్ అని వాళ్ళు మార్క్స్ ఎక్కడ కోల్పోతున్నారు అని వాళ్ళు క్వాంట్ రీజనింగ్ లోని వాళ్ళు అనాలిసిస్ చేస్తారే కానీ నేను జనరల్ సైన్స్ లోని నేను ఇది మిస్ చేశాను. నాకు అంత టాపిక్స్ మీద నాకు అంత బేసిక్ ఐడియా లేదు. సో అందుకనే నాకు ప్రీ క్వాలిఫై అయినా సరే మెయిన్స్ నాకు అవ్వలేదు అని రియలైజ్ అయ్యి వాళ్ళ అనాలిసిస్ చేసుకునేదానికి కొంత టైం పడుతుంది అనమాట. సో ఆ టైం లోపు కొన్ని ఇయర్స్ కొన్ని డ్యూరేషన్ అయిపోయే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో దట్స్ వై ఈ టాపిక్స్ సో జనరల్ సైన్స్ ఒక హెడేక్ గా ఉంటుంది అందరికి. సో మీకు ఎస్ఎస్సిలో అయితే చాలా లిమిటెడ్ సిలబస్ వస్తుంది. అండ్ రైల్వేస్ లో గ్రూప్ డి లో అయితే ఒక సెక్షనే ఉంది సపరేట్ గా, అది మనందరికి తెలిసిందే. సో వాళ్ళు మాత్రం ఇలా లైట్ తీసుకునే ఆప్షన్ అసలు వాళ్ళకి లేదు. ఓకే. సో ఇది వాళ్ళందరి యొక్క కోణంలో నుంచి ఆలోచించి నా స్టూడెంట్ యొక్క రిక్వెస్ట్ మీద నేను ఈ సెషన్ అనేది అందరి కోసం చేస్తున్నాను. సో ఫస్ట్ మనకి టాపిక్ ఏంటి, మోషన్ అండ్ లాస్ ఆఫ్ మోషన్. సో న్యూటన్స్ లాస్ ఆఫ్ మోషన్స్ అండ్ దాని యొక్క అప్లికేషన్స్, అసలు థీరీస్ ఏమేమి చెప్పాడు, ఓకే న్యూటన్ ఏం చెప్పాడు, మనకి 3 లాస్ ఆఫ్ మోషన్స్ ఉన్నాయి మనకి. సో లా ఆఫ్ ఇనర్షియా అంటే ఏంటి, అసలు ఇనర్షియా అంటే ఏంటి, బేసిక్స్ నుంచి అన్ని కూడా మీరు చూసుకోవాలి ఖచ్చితంగా. మోషన్స్ అండ్ లాస్ ఆఫ్ మోషన్స్. ఓకే. సో ఫస్ట్ టాపిక్ అనమాట. మీకు లాస్ట్ లో ఏంటంటే సిలబస్ అంతా డిస్కస్ అయిన తర్వాత ఏ టాపిక్స్ నుంచి ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తున్నాయి అని కూడా మనం లాస్ట్ లో చూద్దాము. సో ఈ సెషన్ ని ఎవ్రీ వన్ వాచ్ టిల్ ఎండ్, అంటే ఎండ్ వరకు కూడా అందరూ వాచ్ చేయండి. వై బికాస్ లాస్ట్ లో మీకు అప్లికేషన్స్ అంటే ఈ థియరీలో నుంచి మీకు క్వశ్చన్స్ ఎలా వస్తున్నాయని ఒక ఐడియా కోసం నేను శాంపుల్ క్వశ్చన్స్ కూడా నేను పెట్టడం జరిగింది. సో డోంట్ మధ్యలోనే వెళ్ళిపోవద్దు. ఓకే. నెక్స్ట్ గ్రావిటేషన్, మాస్, వెయిట్ కాన్సెప్ట్స్. అంటే మీకు గ్రావిటీ ఏంటి, గ్రావిటేషన్ మనకు తెలిసింది ఏంటి, గ్రావిటేషన్ మనకి న్యూటన్ కనిపెట్టాడు. ఓకే గ్రావిటీ ఉంటుంది, గ్రావిటేషన్ ఉంటుంది. సో గ్రావిటేషన్ రెండు డిఫరెంట్. గ్రావిటీ వేరు, గ్రావిటేషన్ వేరు. సో గ్రావిటేషన్ రెండు ఒకటి కాదు. సో దెర్ ఇస్ ఏ డిఫరెంట్. మేబీ ప్రొనౌన్సియేషన్ కి కరెక్ట్ గా బాగానే ఉండొచ్చు, బట్ గ్రావిటీ వేరు, గ్రావిటేషన్ వేరు. సో మాస్, వెయిట్. సో మనకి ఏంటంటే మాస్, వెయిట్ ఇది కూడా మనకి రెండు సిమిలర్ గానే మనం అనుకుంటాము, బట్ బోత్ ఆర్ డిఫరెంట్. సో మనం యాక్చువల్ గా మనం చూసుకునే వెయిట్, మనము హాస్పిటల్స్ కి వెళ్ళినప్పుడు మనం అక్కడ ఒక సర్క్యులర్ రౌండ్ షేప్ లో ఒక మిషన్ ఉంటుంది. సో దాని మీద నిలబడితే మనకి కనిపిస్తుంది. సో దాన్ని మనము వాడుక భాషలో వెయిట్ అని చెప్తుంటాము. బట్ అకార్డింగ్ టు ఫిజిక్స్ దట్ ఈస్ నాట్ వెయిట్, దట్ ఈస్ యువర్ మాస్. సో మీరు ప్రెసెంట్ అయిన ప్లానెట్ యొక్క గ్రావిటీని మీరు దానికి మల్టిప్లై చేస్తే, సో అప్పుడు మీ వచ్చే యొక్క ప్రొడక్ట్ అంటే మీకు రిజల్ట్ ఏదైతే వస్తుందో సో దాన్ని వెయిట్ అంటాము. సో మనము డైరెక్ట్ గా వెళ్ళి మిషన్ మీద నిలబడి క్యాలిక్యులేట్ చేసుకునేది అది, దట్ ఈస్ మాస్ అకార్డింగ్ టు ఫిజిక్స్. సో దాన్ని మీరు ఇంటూ గ్రావిటీ చేస్తే, అంటే ఏ ప్లానెట్ మీద ఉంటే ఆ ప్లానెట్ యొక్క గ్రావిటీతో మల్టిప్లై చేస్తే వచ్చే ప్రొడక్ట్, వచ్చే రిజల్ట్ మనము వెయిట్ అంటాం అకార్డింగ్ టు ఫిజిక్స్. సో దెర్ ఇస్ ఎ డిఫరెన్స్. నెక్స్ట్ వర్క్, ఎనర్జీ, పవర్ కాన్సెప్ట్స్. వాట్ వర్క్, ఎనర్జీ, పవర్. వర్క్, ఎనర్జీ, పవర్. సో ఈ మూడు కూడా సిమిలర్ గా ఉంటుంది, మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది వర్క్, పవర్, ఎనర్జీ. సో ఈ కాన్సెప్ట్స్, దీని యొక్క ఎస్ఐ యూనిట్స్ ఏంటి, దీని యొక్క ఫార్ములాస్ ఏంటి, ఓకే దీని యొక్క అప్లికేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం చూసుకోవాల్సిన కాన్సెప్ట్. నెక్స్ట్ సౌండ్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్. అండ్ సౌండ్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ ఇది ఇంపార్టెంటే, బట్ ఈ టాపిక్ మీద అయితే క్వశ్చన్స్ మీకు అన్నిట్లో పోలిస్తే కొంచెం తక్కువగా వస్తాయి ఈ టాపిక్ మీద, సౌండ్ అండ్ ఇట్స్ ప్రాపర్టీస్ మీద. నెక్స్ట్ లైట్, రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్. సో లైట్, మిర్రర్స్,
ఓకే. లైట్ అంటే ఏంటి? మీకు లెన్సెస్, మిర్రర్స్ అది సెపరేట్ టాపిక్. లైట్, రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్. సో, మీకు దీని యొక్క అప్లికేషన్స్ చూసుకుంటే ఏంటి? రిఫ్రాక్షన్ యొక్క అప్లికేషన్స్ చూసుకుంటే లైట్ కాన్సెప్ట్ మీద ఏంటి మనకి డైమండ్ అనేది మనకి బాగా వెలుగునిస్తుంది. సో, ఇప్పుడు మీరు కొన్ని పాత ఓల్డ్ కట్టడాలు మనం చూసుకున్నట్లయితే పురాతన పూర్వీకులు కట్టిన కట్టడాలు. సో, అక్కడ కూడా మనము డైమండ్ యొక్క కటింగ్ అంటే బిల్డింగ్స్ లోనే డైమండ్ యొక్క కటింగ్ ని మనం చూడొచ్చు. సో, ఈ కటింగ్ డైమండ్ యొక్క కటింగ్ వల్ల ఏంటంటే సౌండ్స్ రావడం. ఇప్పుడు మనం చార్మినార్‌లో ఏందంటే చార్మినార్ అంటున్నా. గోల్కొండలో ఏందంటే మనము క్లాప్ కొట్టినప్పుడు ఒక దగ్గర క్లాప్ సౌండ్ చేసినప్పుడు ఏందంటే అది ఎక్కడో ఉన్న వాళ్ళకి రీచ్ అవుతది సౌండ్. సో, దీని వెనక ఉన్న కాన్సెప్ట్ కూడా ఏందంటే అక్కడ మీరు చుట్టుపక్కల చూసుకున్నట్లయితే డైమండ్ షేప్ లోని అక్కడ మీకు కటింగ్ అనేది కనిపిస్తది పైన బిల్డింగ్ పైన. సో, దిస్ ఈస్ ఆల్ సైన్స్ రిలేటెడ్ టు సైన్స్. ఓకే. సో, ఇలా మీకు రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్స్ దాని యొక్క లాస్ ఏంటి? దానికి రిలేటెడ్ లాస్ అండ్ దాని యొక్క అప్లికేషన్స్ ఏంటి అని చదవాలి. నెక్స్ట్ లెన్సెస్ అండ్ మిర్రర్స్. కాన్కేవ్ లెన్స్ వేరు, కాన్కేవ్ మిర్రర్ వేరు, కాన్వెక్స్ లెన్స్ వేరు, కాన్వెక్స్ మిర్రర్స్ వేరు. ఓకే, దేర్ ఈస్ ఎ డిఫరెన్స్. దేర్ ఈస్ లాట్స్ ఆఫ్ డిఫరెన్స్. అండ్ ఇమేజ్ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద పెడితే ఆబ్జెక్ట్ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద పెడితే ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఆబ్జెక్టివ్ ఫోకల్ లెంత్ అండ్ పోల్ మధ్యలో పెడితే మీకు ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? సో, ఇటువంటి టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మీకు అడగచ్చు. సో, ఇమేజ్ ఫార్మేషన్ అయ్యే స్పాట్ కాన్కేవ్ మిర్రర్ కి వేరు ఉంటది, కాన్వెక్స్ మిర్రర్ కి వేరు ఉంటది. ఓకే. సారీ లెన్స్ కి వేరు ఉంటది. ఓకే, కాన్కేవ్ కి కాన్వెక్స్ కి వేరుగా ఉంటది. నెక్స్ట్ హీట్ అండ్ టెంపరేచర్. సో, హీట్ గురించి టెంపరేచర్స్ గురించి కొన్ని ఫ్యాక్ట్స్, కొన్ని హీట్ కి సంబంధించిన కొన్ని లాస్, న్యూటన్ లా ఆఫ్ కూలింగ్ ఉంది. సో, అవన్నీ కూడా దీని కిందనే వస్తుంది. నెక్స్ట్ ఎలక్ట్రిసిటీకి సంబంధించి మనకి ఓమ్స్ లా, కరెంట్ అండ్ రెసిస్టివిటీ. సో, దీని మీద మనకి అడిగే ఛాన్సెస్ ఉంది. అండ్ ఇందాక మైక్ అనేది సడన్ గా ఆగిపోయింది. సో, కొంచెం సేపు తర్వాత నాకు ఐ రియలైజ్ దట్ మైక్ వాస్ ఆఫ్. సో, అగైన్ మళ్ళీ నేను ఒక 10 minutes వరకు వీడియో చేసేస్తున్నాను. సో, అగైన్ ఐఎమ్ స్టార్టింగ్ ఫ్రమ్ బ్యాక్. సో, యా, ఎలక్ట్రిసిటీ మీద ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది మనం అబ్జర్వ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మ్యాగ్నెటిజం అండ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎఫెక్ట్స్. సో, మ్యాగ్నెటిజం మీద కూడా క్వశ్చన్స్ ఇది కూడా మనకి ఇంపార్టెంట్ టాపిక్స్. నెక్స్ట్ యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, SI యూనిట్స్, GS, FPS, ఓకే, MKS. సో, ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెజరింగ్ సిస్టమ్స్ అనేవి మనకు ఉన్నాయి, యూనిట్స్ ఆఫ్ మెజర్మెంట్స్. నెక్స్ట్ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ, రిన్యూవబుల్ ఎనర్జీ, నాన్ రిన్యూవబుల్ ఎనర్జీ. సో, ఇది కూడా మనకి వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టాపిక్ ఇన్ ఫిజిక్స్. సో, చెప్పేసి ఉన్నా కదా. సో, ఇవన్నీ కూడా క్లాస్ ఇక్కడ కెమిస్ట్రీ సిలబస్ కూడా అయిపోయింది ఇందాకే. సో, వాయిస్ అనేది లేదు దానికి. ఓకే, ఐ విల్ అగైన్ టెల్ యూ కెమిస్ట్రీ సిలబస్. సో, ఫస్ట్ వచ్చేసి మ్యాటర్, స్టేట్స్ అండ్ ప్రాపర్టీస్. సో, మ్యాటర్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యాటర్ అనేది ఉంది. ఏంటి? సాలిడ్, లిక్విడ్, చిన్నప్పటి నుంచి మనం వింటుంది. సో, ఇవే వస్తుంది మనకి. దాని యొక్క ప్రాపర్టీస్ ఏంటి అండ్ కన్వర్షన్స్. సాలిడ్ నుంచి లిక్విడ్ కి మారితే దాన్ని ఏమంటారు? ఓకే, మళ్ళీ గ్యాస్ టు సాలిడ్, లేకపోతే లిక్విడ్ టు గ్యాస్, ఇలా కన్వర్జన్స్ అని. అండ్ ప్లాస్మా కూడా దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ది స్టేట్ అనమాట. నెక్స్ట్ ఎలిమెంట్స్, కాంపౌండ్స్ అండ్ మిక్స్చర్స్. సో, ఎలిమెంట్స్, కాంపౌండ్స్ అండ్ మిక్స్చర్స్, దీస్ త్రీ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనమాట. సో, ఇది కూడా వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్. నెక్స్ట్ అటామిక్ స్ట్రక్చర్. సో, ప్రోటాన్, న్యూట్రాన్, ఎలక్ట్రాన్ గురించి. ఓకే, ఇది ఎవరు కనిపెట్టారు, ఏ ఇయర్ లో కనిపెట్టారు, అసలు దీని యొక్క యూస్ ఏంటి ఆటమ్ లోని. ఓకే, నెక్స్ట్ ఇంకా పీరియాడిక్ టేబుల్, గ్రూప్స్, పీరియడ్స్ వస్తాయి మనకి. గ్రూప్స్ లో ఎన్ని ఎలిమెంట్స్ ఉంటాయి, పీరియడ్స్, మొత్తం పీరియడ్స్ ఎన్ని ఉన్నాయి, గ్రూప్స్ ఎన్ని ఉన్నాయి మన పీరియాడిక్ టేబుల్ లో అడుగుతారు. అండ్ గ్రూప్స్ కి నేమ్స్ ఉంటాయి, అది కూడా ఇంపార్టెంట్, నేమ్స్. సో, ఇప్పుడు నేను చెప్పే ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ అనమాట. నేను ఇక్కడ చెప్పేది ఇక్కడ ఉన్నది చూసి చెప్పడము కాదు. నేను ఇప్పుడు చెప్పే ప్రతి టాపిక్ లో నుంచి మీకు క్వశ్చన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సో, ప్రతిదీ కూడా మీరు నోట్ చేసుకోండి. సో, ఇందులో సబ్ టాపిక్స్ నేను ఇప్పుడు అంతా చెప్తుంది. సో, మేమేంటి అంటే యాజ్ ఎ టీచర్స్ మేము చాలా PYQs చేపిస్తూ ఉంటాము.
సో ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ. సో ఇలా పీవైక్యూస్ చేయిస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే, సో మాకు టాపిక్ చూడంగానే మాకు అలా బ్రెయిన్లో బ్లూ ప్రింట్ వచ్చేస్తుంది. ఓకే, ఈ టాపిక్స్ నుంచి అడుగుతున్నారు కదా ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో, ఈ టాపిక్ నుంచి రైల్వే ఎగ్జామ్స్లో ఎక్కువ అడుగుతున్నారు, అది కూడా ఎన్టీపీసీలో, ఏఎల్పిలో అని చెప్పి. సో మాకు అన్ని నోటెడ్ ఉంటుంది. సో దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ యూ విత్ మై ఎక్స్పీరియన్స్. సో ఇదేది నేను ఏదో గెస్ట్ చేయడానికో లేకపోతే వ్యూస్ కోసమో ఇలా కాదు నేను చేస్తుంది ఈ సెషన్. ఓకే, సో పీరియాడిక్ టేబుల్లో మీకు గ్రూప్స్, పీరియడ్స్, సో ఇందాక చెప్పినట్టు, అండ్ మీకు పీరియాడిక్ ప్రాపర్టీస్ కొన్ని ఉంటాయి. ఓకే, అటామిక్ సైజ్, అటామిక్ రేడియస్, అయనైజేషన్ ఎనర్జీ, ఎలక్ట్రాన్ ఎఫినిటీ, సో ఇలాంటివి కొన్ని ఉంటాయి. సో అది పీరియడ్ వైజ్ వెళ్తే ఏమవుతుంది, గ్రూప్స్ లో ఏమవుతుంది, ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ అవుతుందా, అసలు అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి అని అడుగుతారు కూడా. సో ఇవి కూడా మనకి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ఎగ్జామ్స్ లో మోస్ట్ రిపీట్ అయ్యే కాన్సెప్ట్స్. నెక్స్ట్ యాసిడ్ బేసెస్ అండ్ సాల్ట్స్. వాట్ యాసిడ్ బేసెస్ అండ్ సాల్ట్స్, అండ్ యాసిడ్ బేసెస్ సాల్ట్స్ మీద మీకు ఇది కూడా ఇంపార్టెంట్ టాపిక్. నెక్స్ట్ మెటల్స్ అండ్ నాన్ మెటల్స్, మెటల్స్, నాన్ మెటల్స్, అండ్ దాని యొక్క ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ ఏంటి, మెటల్స్ యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ ఏంటి. సో మెటల్స్, గోల్డ్ అనేది మనకి ఏంటి, మెటల్స్, మెటలే కదా గోల్డ్, సిల్వర్ ఇవన్నీ కూడా. సో గోల్డ్ మెటల్స్ కి ఉన్న ప్రాపర్టీ, వన్ ఆఫ్ ది ప్రాపర్టీ ఏంటంటే మేలియబిలిటీ. సో ఇది ఇట్ షోస్ మేలియబిలిటీ అండ్ ఇట్ షోస్ లస్టర్. లస్టర్ అంటే మీకు షైనీగా ఉంటుంది. మెటల్స్ అన్ని కూడా మీరు ఏ మెటల్ చూసుకున్నా ఇట్ గివ్స్ ఏ షైనీ సర్ఫేస్ అనేది మీకు ఉంటుంది, రైట్. నెక్స్ట్ మేలియబిలిటీ. మేలియబిలిటీ అంటే ఏంటంటే షీట్స్ కదా, అని మనం షీట్స్ గా మనం తీయచ్చు. ఓకే, ఏ మెటల్ అయినా సరే మనము షీట్స్ గా వీ కెన్ బ్రింగ్ దట్. బట్ అదే నాన్ మెటల్ లో ఇది అనేది పాసిబుల్ కాదు. సో ఇలా కొన్ని ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఉన్నాయి మీకు లిస్ట్ అవుట్ చేసి. సో ఇవన్నీ కూడా మనకి ఇంపార్టెంట్. నెక్స్ట్ కెమికల్ రియాక్షన్స్ అండ్ ఈక్వేషన్. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ దోస్ పర్సన్స్ హూ ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఆర్ఆర్బి ఏఎల్పి ఎగ్జామినేషన్స్. దీని నుంచి ఖచ్చితంగా 3 to 4 క్వశ్చన్స్ మీకు ఖచ్చితంగా వస్తుంది. సో ఆల్రెడీ 2000 లాస్ట్ ఇయర్ 2024లో డిసెంబర్లో మీకు జరిగింది, ఇయర్ ఎండ్లోని, నవంబర్ ఆర్ డిసెంబర్ జరిగింది మీకు ఇయర్ ఎండ్లో. సో ఈ ఇయర్ ఎండ్లో జరిగినటువంటి ఎగ్జామ్స్ పేపర్ చూసుకుంటే దీని నుంచి ఖచ్చితంగా 3 to 4 క్వశ్చన్స్ అయితే ఉన్నాయి. సో మీకు అప్కమింగ్ కూడా రైల్వే నోటిఫికేషన్లో ఏఎల్పి ఎగ్జామ్ కూడా ఉంది. సో ఇందులో నుంచి కూడా మీకు ఎగ్జామ్ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, నెక్స్ట్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్, వెరీ వ్యాస్ట్ సిలబస్ ఉన్న టాపిక్ కార్బన్ అండ్ ఇట్స్ కాంపౌండ్స్. సో దీని నుంచి కూడా మీకు గ్రాఫైట్, దీని యొక్క అప్లికేషన్స్ ఉంది, కార్బన్ యొక్క అప్లికేషన్స్ మీకు బక్మిన్స్టర్ ఫలరెన్స్, గ్రాఫైట్, సో ఇవన్నీ అప్లికేషన్స్. సో దీని నుంచి కూడా మీకు చాలా వరకు క్వశ్చన్స్ అనేవి మీకు వస్తాయి, ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఎవ్రీడే కెమిస్ట్రీ. సో మన చుట్టూ మనం ఏం చూస్తాం, ఎవ్రీడే లెగిస్తే బ్రష్ చేస్తాము, స్నానం చేస్తాము, ఇటు ఫుడ్ తింటాము. ఓకే, డిటర్జెంట్స్, సోప్స్, ఇటు గ్లాస్, ఇవన్నీ కూడా ప్లాస్టిక్ లేదే మన లైఫే లేదు. ప్లాస్టిక్స్ ఎక్కువ యూజ్ చేస్తున్నాం. ఈవెన్ దో గవర్నమెంట్ చెప్పినా సరే ప్లాస్టిక్ యూజ్ చేయొద్దు, దాన్ని బ్యాన్ చేయండి అని చెప్పినా సరే, ఈవెన్ దో ప్లాస్టిక్ కి అలవాటు అయిపోయాం మనము. సో ఇవన్నీ వీటి గురించి కూడా కొన్ని ఉన్నాయి. సో ఇది మనకి ఇంపార్టెంట్ సిలబస్. సో ఫిజిక్స్, కెమిస్ట్రీ సిలబస్ అయ్యింది, అండ్ బయాలజీ సిలబస్ కూడా డిస్కస్ చేసుకున్న తర్వాత, యాజ్ ఏ ప్రీవియస్లీ సెడ్ యూ ఇన్ ది స్టార్టింగ్ ఆఫ్ ది వీడియో, మీకు శాంపుల్ క్వశ్చన్స్ అంటే ఈ టాపిక్ మీద ఎటువంటి క్వశ్చన్స్ వస్తాయి ఒకసారి లిటరల్ గా కూడా చూసుకుందాము. ఓకే, సో ఫస్ట్ టాపిక్ బయాలజీలో ఏంటి, సెల్ అండ్ ఇట్స్ స్ట్రక్చర్. సో దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సెల్ ఏంటి, ప్లాంట్ సెల్. సెల్స్ లో 2 టైప్స్ ఉన్నాయి, ఏంటి, ప్లాంట్ సెల్ అండ్ యానిమల్ సెల్. సో ఇలా 2 టైప్స్ ఉన్నాయి. సో ఈ ప్లాంట్ సెల్స్, యానిమల్ సెల్స్ ఏంటి, అండ్ అవి ఎక్కడ ప్రెసెంట్ అయి ఉంటది. ఓకే, సో దాని ఫంక్షన్స్ ఏంటి, మీరు మైటోకాండ్రియా విని ఉంటారు, లైజోసోమ్స్ విని ఉంటారు, రైబోసోమ్స్ విని ఉంటారు. ఓకే, సో ఇవన్నీ కూడా ప్లాంట్ సెల్స్, ఇవన్నీ కూడా సెల్స్. సో ఈ సెల్స్ ఏంటి, దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి, ఓకే, ఇవన్నీ మనం ఇందులో డిస్కస్ చేసుకుంటాం అన్నమాట ఈ టాపిక్ లో. నెక్స్ట్ హ్యూమన్ డైజెస్టివ్ సిస్టమ్. సో ఇందులో మీకు సిస్టమ్స్ చాలా ఉంటాయి, మీకు 5 సిస్టమ్స్ అయితే ఉంటాయి, 5 to 6 సిస్టమ్స్ ఇంపార్టెంట్. సో అన్ని సిస్టమ్స్ తో కంపేర్ చేస్తే ఈ 3 సిస్టమ్స్ మీకు ఇంపార్టెంట్. బాడీ ప్రాసెసర్స్
ప్రాసెస్ లో. ఒకటి బయాలజీ బయాలజీ అంటున్నా, డైజెస్టివ్, రెస్పిరేటరీ అండ్ సర్క్యులేటరీ సిస్టమ్. సో ఈ 3 సిస్టమ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్ని సిస్టమ్స్ లో పోలిస్తే. రీప్రొడక్షన్ కూడా ఇంపార్టెంట్ మనకి ఆ కింద నుండి. సో మీకు రీప్రొడక్షన్ అనేది సపరేట్ గా ఎందుకు మెన్షన్ చేశా అంటే కిందన, వై బికాస్ మీ చాలా మంది కూడా రీప్రొడక్షన్ ఓన్లీ ఇన్ ప్లాంట్స్, ఓన్లీ ఇన్ యానిమల్స్, హ్యూమన్స్, మనం కూడా యానిమల్సే, బట్ పర్టిక్యులర్లీ ఏ యానిమల్ అంటే మనము హ్యూమన్స్ అనమాట. సో హ్యూమన్స్ లో ఉన్న రీప్రొడక్షన్ సిస్టమ్, మేల్ రీప్రొడక్షన్, ఫీమేల్ రీప్రొడక్షన్ చూసుకుని వెళ్తారు. బట్ మిస్ అయ్యేది ఏంటంటే ప్లాంట్స్ నుంచి కూడా మీకు రీప్రొడక్షన్ కి సంబంధించి మీకు చాలా క్వశ్చన్స్ వస్తాయి. బైనరీ ఫిషన్, మల్టిపుల్ ఫిషన్, ఓకే, బడ్డింగ్ అంటే ఏంటి, ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటి, ఓకే, ఇలా చాలా టైప్స్ బేసిక్ నుంచి మీకు క్వశ్చన్స్ అనేవి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ప్లాంట్స్, యానిమల్స్ రెండు రీప్రొడక్షన్స్ అనేవి మీరు చూసుకునే వెళ్ళాలి, కవర్ చేసుకుని వెళ్ళాలి టాపిక్స్ అన్ని. ఓకే, ప్లాంట్ ఫిజియాలజీ అంటే ఏంటి, ఫోటోసింథసిస్, ట్రాన్స్పిరేషన్, అంటే కొన్ని వర్డ్స్ ప్లాంట్ కి సంబంధించి. ఓకే, ఫోటోసింథసిస్, ట్రాన్స్పిరేషన్, ఇవన్నీ కొన్ని టర్మ్స్, వాటి యొక్క డెఫినేషన్స్ తెలుసుకుని ఉండాలి. నెక్స్ట్ డిసీజెస్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్, ఇది ఎస్ఎస్సి ఎగ్జామ్స్ చాలా ఇంపార్టెంట్. డిసీజెస్ మీరు అడుగుతారు క్వశ్చన్స్, ఎలాగా అంటే మీకు ఏదైనా ఒక డిసీజ్ ఇచ్చేసి, ఈ డిసీజ్ వైరస్ వల్ల వచ్చిందా లేకపోతే బ్యాక్టీరియా వల్ల వచ్చా, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ కాసింగ్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ది ప్యాథోజన్ ఫర్ దిస్ డిసీజ్ అని చెప్పి కింద మీకు వైరస్ నేమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వైరస్ లేకపోతే బ్యాక్టీరియా, ఆ యొక్క ప్యాథోజన్ యొక్క నేమ్ కింద ఇచ్చేసి దేని వల్ల ఈ డిసీజ్ అనేది వస్తుంది అని అడుగుతాడు అనమాట మీకు. సో మీకు ఎయిడ్స్ వచ్చేది దేని వల్ల, హెచ్ఐవి వల్ల, హ్యూమన్ ఇమ్యూనో వైరస్ వల్ల మీకు హెచ్ఐవి వల్ల మీకు ఎయిడ్స్ అనేది వస్తుంది. సో ఇలా మీకు అడిగే ఛాన్సెస్ ఉంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అనమాట, విటమిన్స్ అండ్ డెఫిషియన్సీ డిసీజెస్, ఇది కూడా మీకు ఎస్ఎస్సిలో చాలా ఇంపార్టెంట్. విటమిన్ ఇచ్చేసి దీనివల్ల ఏంటి డెఫిషియన్సీ డిసీజ్ అని అడగచ్చు, లేదంటే సోర్సెస్ అడగచ్చు, విటమిన్స్ యొక్క సోర్సెస్. నెక్స్ట్ ఫుడ్ అండ్ న్యూట్రిషన్, సో ఇది కూడా దీనికి రిలేటెడ్ టాపిక్. నెక్స్ట్ మైక్రో ఆర్గానిజమ్స్, యూస్ఫుల్ అండ్ హార్మ్స్. మైక్రో ఆర్గానిజమ్స్ ఏంటి మనకి, మైక్రో ఆర్గానిజమ్స్ ఆల్గే, ఫంగై, బ్యాక్టీరియా, ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ మైక్రో ఆర్గానిజమ్స్. సో దీనికి కింద మనకి వచ్చే టాపిక్స్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆల్గేస్, ఓకే, దాని యొక్క ఫంక్షన్స్ ఏంటి, దాని యొక్క యూసెస్ ఏంటి, అవి ఎక్కడ బతుకుతాయి, అవి ఏ షేప్ లో ఉంటాయి, ఏ కలర్ లో ఉంటాయి, ఎగ్జాంపుల్. సో ఇవన్నీ మనం తెలుసుకోవాలి అండర్ దిస్ టాపిక్. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అండ్ ఎకోసిస్టమ్. సో ఎన్విరాన్మెంట్ ఎకోసిస్టమ్ లో మనకి ఒక ట్రయాంగిల్ వేసేసి ఒక ఎకోసిస్టమ్ అనేది ఉంటుంది మనకి ఎన్విరాన్మెంట్ గురించి. సో అది మనకి ఇంపార్టెంట్. సో వన్ ఆఫ్ ది టాపిక్ అనమాట, ఇంపార్టెంట్ టాపిక్ మనకి. సో ఇది ఎన్విరాన్మెంట్ ఎకోసిస్టమ్ ఇంపార్టెంట్. నెక్స్ట్ జెనెటిక్స్ అండ్ హెరిడిటీ. సో జెనెటిక్స్ అండ్ హెరిడిటీ మీరు బేసిక్స్ చూసుకుంటే సరిపోతుంది. ఎక్కువ డీప్కి వెళ్ళారంటే మీరు ఖచ్చితంగా అందులో ఎంబీబీఎస్ చేసేస్తారు. ఓకే, సో మనకి ఎంబీబీఎస్ అవసరం లేదు, వీ ఓన్లీ నీడ్ గవర్నమెంట్ జాబ్. మనకి ఎంబీబీఎస్ సర్టిఫికేట్ అవసరం లేదు. సో అది గుర్తుపెట్టుకొని జస్ట్ బేసిక్స్ వరకు చదువుకున్నా సరిపోతుంది. సో దిస్ ఈస్ ది టెలిగ్రామ్ ఛానల్. సో ఫ్రమ్ హియర్ యూ కెన్ గెట్ దిస్ పీపీటీ. ఈ పీపీటీ కావాలి అని అనుకుంటే ఫ్రీగా మీరు టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోయి యూ కెన్ డౌన్లోడ్ ఇట్ ఫ్రమ్ ది టెలిగ్రామ్ ఛానల్. అండ్ ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. అండ్ ఈ పీపీటీలోనే కాదు, మీకు ఈ లింక్స్ కూడా కింద మీరు క్లాస్ విన్న తర్వాత మొత్తము కింద కమెంట్ సెక్షన్ లో కూడా ఐ విల్ పుట్ ఆల్ దీస్ లింక్స్. సో అక్కడి నుంచి కూడా యూ కెన్ click that and you can join in those groups. Okay, Instagram లో కూడా జాయిన్ అవ్వండి అండ్ అవైల్ ది ఫ్రీ ఆపర్చునిటీస్, ఫ్రీబీస్ అని కూడా అవైల్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ ఇంకా శాంపుల్ క్వశ్చన్. సో ఐ సెడ్ యూ ఎలా అడుగుతున్నాడు ఏంటి అని చెప్పి ఒక శాంపుల్ క్వశ్చన్ ప్రతి టాపిక్ మీద జస్ట్ ఒకసారి చూసుకున్నాము. సో లాస్ మీద ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, మీకు అప్లికేషన్ ఇచ్చేసాడు. సో చాలా మంది ఏం చేస్తారంటే జస్ట్ అప్లికేషన్స్ లాస్ చదువుకొని బైహార్ట్ చేసుకుని పోతుంటారు. బట్ గమనించాల్సింది ఏంటంటే మీకు అప్లికేషన్ అడిగి అది మీకు బుక్ లో ఉన్నదా అరిహంత్ బుక్ లో ఉన్నది అడగాలని లేదు. ఓకే, లేదంటే మీరు ఏదో ఒక మేడందో సార్దో ఒక యూట్యూబ్ ఛానల్ చూస్తే అందులో వాళ్ళు మెన్షన్ చేసిన ఎగ్జాంపుల్ అడగాలని లేదు. సో మీరు లాస్ కనుక మీరు అర్థం చేసుకుంటే, క్లియర్ కట్ గా మీరు అర్థం చేసుకుంటే, బై హార్ట్ కాదు అర్థం చేసుకుంటే, ఎటువంటి టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్ ఇచ్చినా, అంటే అరిహంట్ బుక్ లో నుంచి రాకపోయినా, మీకు లూసెంట్ బుక్ లో నుంచి ఉన్న ఎగ్జాంపుల్స్ రాకపోయినా, మీకు విన్న క్లాస్ లో నుంచి రాకపోయినా సరే మీరు పెట్టగలరా ఆన్సర్. ఓకే, నెక్స్ట్ వర్క్ పవర్ ఎనర్జీ మీద ఎస్ఐ యూనిట్ అడిగాడు, ఎస్ఐ యూనిట్ ఆఫ్ పవర్ అడిగాడు.
సో ఇలా ఉంటాయి అన్నమాట క్వశ్చన్స్. ఈ లైట్ మీద ఏ క్వశ్చన్ వచ్చింది, వాట్ టైప్ ఆఫ్ మిర్రర్ ఈస్ యూజ్ ఇన్ వెహికల్స్ యాజ్ రేర్ వ్యూ. సో రేర్ వ్యూగా ఏ మిర్రర్ ని యూజ్ చేస్తారు అని అడిగారు. సో ఎలక్ట్రిసిటీ ఏంటి, ఇది జస్ట్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. మీకు ఇలా అడగచ్చు అని చెప్పి ఈ లెవెల్లోనే ఉంటది అని అనుకోవద్దు. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ గా శాంపుల్ గా ఇచ్చింది, కొన్ని ఈజీ ఉన్నాయి, కొన్ని టఫ్ గా ఉన్నాయి. సో ఈ లెవెల్లో వస్తుందని కాదు, దిస్ ఈజ్ జస్ట్ అంటే మీకు ఒక శాంపుల్ క్వశ్చన్స్ అనమాట చెప్పాలంటే, ఎగ్జాంపుల్ క్వశ్చన్స్. ఇది ఏం పీవైక్యూస్ కాదు, జస్ట్ శాంపుల్ క్వశ్చన్స్ అనమాట మీకు ఫామ్ చేసింది. సో పీవైక్యూస్ కాదు ఇది. సో ఈ లెవెల్లోనే అడుగుతారని చెప్పి మీరు ప్రిపేర్ అవ్వద్దు. ఓకే, ప్లీజ్ డోంట్ డూ దాట్ మిస్టేక్స్. ఓకే, ఇది జస్ట్ ఫర్ షోయింగ్ శాంపుల్ క్వశ్చన్స్, ఈ టైప్ లో అడగచ్చు అని చెప్పి. ఓకే, సో ఈసీవి ఉండొచ్చు, హార్డ్ కూడా ఉండొచ్చు మీకు ఈ క్వశ్చన్స్, శాంపుల్ క్వశ్చన్స్. సో విచ్ యాసిడ్ ఇస్ ప్రెసెంట్ ఇన్ లెమన్, లెమన్ లో ప్రెసెంట్ అయ్యే యాసిడ్ ఏంటి? యాసిడ్స్ అండ్ బేసెస్ కెమిస్ట్రీ నుంచి. కెమికల్ అండ్ ఫిజికల్ చేంజ్. సో ఫిజికల్ చేంజ్ అనేది ఏంటి? టెంపరీ. కెమికల్ చేంజ్ అనేది పర్మనెంట్. మీకు ఫిజికల్ చేంజ్ అనేది రివర్సబుల్, కెమికల్ చేంజ్ పర్మనెంట్, కాబట్టి అది రివర్స్ కాదు, ఇర్రివర్సబుల్. సో ఇలాగా కొన్ని చేంజెస్ మీకు డిఫరెన్స్ అయితే ఉంది. ఇలా ఎగ్జాంపుల్ ఇచ్చేసి మీకు అడగచ్చు ఏంటి, బర్నింగ్ ఆఫ్ వుడ్ ఈస్ వాట్ టైప్ ఆఫ్ చేంజ్, ఏ టైప్ వుడ్ బర్న్ చేస్తున్నప్పుడు ఏ చేంజ్ అది? ఇట్స్ ఎ కెమికల్ చేంజ్. ఎందుకు అని అంటే ఇది ఇరివర్సబుల్ కాదు. సో వుడ్ ఒకసారి బర్న్ చేసేసిన తర్వాత అది మళ్ళీ వుడ్ గా మారుతుందా? మారదు. ఒకవేళ ఇది పాసిబుల్ అయితే మనం ఏమైనా గ్లాస్ ఐటమ్ ఏదైనా ఇరగొట్టినా మమ్మీకి తెలియకుండా ఇంట్లో, సో అప్పుడు కూడా అది కూడా రివర్స్ అయిపోతుంది. సో అప్పుడు మనం మమ్మీ చేతిలో తిట్లు తినాల్సిన అవసరం ఉండదు కదా. సో అది పాసిబుల్ కాదు కాబట్టి ఇది కూడా పాసిబుల్ కాదు. సో దిస్ ఈస్ ఏ కెమికల్ చేంజ్. ఓకే, ఇంకా మెటల్స్, నాన్ మెటల్స్, ఎవ్రీడే కెమిస్ట్రీ. సో ఇదంతా కూడా మీకు శాంపుల్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి మీకు. సో ఒకసారి చూడండి మీరు. పీపీటీ నేను టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తా. ఐఎమ్ నాట్ డిస్కసింగ్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, జస్ట్ లైట్ గా నేను డిస్కస్ చేసుకుని పోతున్నా. హ్యూమన్ బాడీ సిస్టమ్స్. విచ్ ఆర్గాన్ ప్యూరిఫైస్ బ్లడ్ ఇన్ హ్యూమన్? ఏంటి? కిడ్నీ అన్నదే మనకి ప్యూర్ చేస్తుంది. ఏంటి? హ్యూమన్ లో బ్లడ్ మనకి ప్యూర్ చేసేది మైక్రో ఆర్గానిజమ్స్ గురించి చూసుకుంటే, విచ్ మైక్రో ఆర్గానిజమ్స్ ఈస్ యూస్డ్ ఇన్ ఆల్కహాల్ ప్రొడక్షన్. ఆల్కహాల్ ని ప్రొడ్యూస్ చేయడానికి మనకి కావాల్సిన మైక్రో ఆర్గానిజమ్స్ ఏంటి? మైక్రో ఆర్గానిజమ్స్ వల్ల యూసెస్ ఉన్నాయి, ఎట్ ది సేమ్ టైం హార్మ్ అంటే దానికి డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. సో 2 ఉన్నాయి, అంటే ప్లస్ ఉండి నెగిటివ్స్ కూడా ఉన్నాయి దానికి. సో ఈ రెండు కూడా మనం తెలుసుకోవాలి. సో ఈస్ట్ సెల్స్ వల్లే మనకి ఆల్కహాల్ యొక్క ప్రొడక్షన్ లోని ఎవరైతే మందుబాబులు ఉన్నారో సో వాళ్ళకి కూడా తెలియాల్సిన విషయం ఇది. ఏంటి? ఆల్కహాల్ యొక్క ప్రొడక్షన్ ఈస్ అది జరుగుతుంది అంటే డ్యూ టు ది ఈస్ట్ సెల్స్ వల్లే ఈ యొక్క ఆల్కహాల్ ప్రొడక్షన్ అనేది జరుగుతుంది. సో దీస్ ఆర్ ఫ్యూ క్వశ్చన్స్. ఓకే, సో ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ. సో మీకు ఎటువంటి టైప్ ఆఫ్ డౌట్స్ ఉన్నా, సో నేను ప్రతి వీడియో లాస్ట్ లో నేను ఇదైతే చెప్తాను ఖచ్చితంగా. సో డూ కమెంట్ ఇన్ ది కమెంట్ సెషన్. ఫీల్ ఫ్రీ. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు కమెంట్ ఆర్ సమ్ కొంచెం అనీజీగా ఉంది ఓకే అని అనుకుంటే, సో యూ కెన్ ఆల్సో కమెంట్ ఇన్ ది ఇన్స్టాగ్రామ్ లో కూడా యూ కెన్ మెసేజ్, యూ కెన్ టెక్స్ట్ మీ. సో కీప్ సపోర్టింగ్. మంచి మంచి వీడియోస్ అనేవి వస్తున్నాయి. సో మీ సపోర్ట్ ఖచ్చితంగా కావాలి. సో మీ సపోర్ట్ ఉంటే నాకు ఇంకొంచెం బూస్ట్ ఉంటుంది. ఓకే, ఇంకా ఇది చేయాలి వీళ్ళకి ఈ సెషన్ మీద ఇంకా మంచి కాన్సెప్ట్స్ అనేవి మంచిగా చెప్పాలి, ఎక్స్ప్లెయిన్ చేయాలి అని చెప్పి ఇంకా నాకు కొంచెం బూస్ట్ గా ఉంటది. సో దట్స్ వై మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీస్ లో షేర్ చేయండి, వాళ్ళ చేత కూడా సబ్స్క్రైబ్ చేయించండి. ఓకే, సో విల్ ఎండ్ దిస్ సెషన్ ఆస్పిరెంట్స్. సో ఐ హోప్ దిస్ సెషన్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యూ. సో ఇంకొక మంచి వీడియో వస్తుంది. సో అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు ది ఛానల్. Keep watching and keep supporting. Bye aspirants. See you in the next session.